వస్తే మనందరం కలిసి ఉత్తర కుమారుడికి యుద్ధరంగంలో సాయం పెడదాం, రండిరా బాబు, సాయం వెళ్లేలోపు వాడికి ఆయన ఇక్కడికి వస్తుందేమో నాకు భయం అంటూ ఉండగా గోపాలురు పరుగు పరుగునొచ్చి మన గోవులు వెనక్కొచ్చాయి, ఉత్తర కుమారుడు విజయం పొందాడన్నారట. ఇంకా చూడని ఏమేమి అని గోధనంబు పొగిడి వెంటనే గోపాలకులు పట్టుకున్నాడనమాట. వాళ్ళ చేతులు గట్టిగా ఊపేసేట. ఊపుతుంటే వాళ్ళకి నొప్పి వచ్చేసింది. అంటే వీడికి ఆనందం ఎక్కువైనా అలాగే ఉంటుంది. అందుకని ఆనందంతో చెయ్యట్టుని గట్టిగా ఊపేసి ఏమిటేమిటేమిటి నిజమే, ఇంకొక్కసారి చెప్పండి అని చెప్పించుకుని ఆనందం తట్టుకోలేక నోట మాట రాక తడబడిపోతూ ఉండగా ఏమేవు ఎక్కడున్నావు అన్నిటికీ మళ్ళీ ఆవిడే. చూశావా మన పుత్రుడి ఘనకార్యం, ఒక్కడనుకున్నావు, ఇందాక మన పిల్లాడేదో పిరికాడు అనుకున్నావు, నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు ఈయన చెప్పేట ముందు నుంచి. మన అబ్బాయి గట్టివాడంటే విన్నావా, వాడిని యుద్ధరంగానికి ఎందుకు పంపారండి అన్నావు నన్ను, వాడిని యుద్ధరంగానికి నేను పంపాను కాబట్టి వాడికి విజయం వచ్చింది అంటే రివర్స్ చేసి చెబుతాడు. ఈయనకి రెండు రకాలుగా ఉన్నాయి. అందుకని నేను వద్దంటే వాణ్ణి ఎందుకు పంపావని ఇందాక అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, నువ్వు వద్దన్నా వాడిని యుద్ధానికి పంపాను, దానివల్ల ఎంత లాభం చూసావా, ఒక్క కుర్రవాడు సరిగ్గా మేసములు రానివాడు అంతమంది కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులైన యోధుల్ని చితక్కొట్టాట, గోవుల్ని వెనక్కి తెచ్చాట అని వెంటనే గోపాలకులకి ఆనందంతో కానుకలు ఇచ్చేశాడు. ఒరేయ్ మన వీధులన్నీ అలంకరించండి, తోరణాలు కట్టండి, కళ్ళాపు చల్లండి ఆవు పేడతోటి, ఆ తర్వాత ముత్యాల ముగ్గులు పెట్టండి, మా కుర్రాడి విజయవార్త ఏనుగు మీద మొత్తం నగరమంతా చాటండి. ఇవాళ నాకు ఆనందంతో పొంగిపోతూ ఉత్సాహంతో పరవళ్లు తొక్కిపోతున్నాను, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను, గుండెపోటు వచ్చేంత ఆనందంగా ఉంది అని పొగిడేసుకున్నాడు. తన తానే కొడుకును పొగుడుకున్నాడు. నా కొడుకు ఎంత అసహాయ సూర్యుడు, అంతటి సైనికుల మీదకి యోధుల మీదకి కౌరవ సైన్యం మీదకి ఒంటరిగా వెళ్ళాడా, విజయం సాధించాడా, వాడెవడో ఈ విరాట్రాజు గారి కొడుకు, నేను అసహాయ సూర్యుణ్ణి, వాడు ఇంకా మహాసహాయ సూర్యుడు. ఇలా పలికి కంకుభట్ట మా కుర్రాడు వస్తాడు, వచ్చాక విజయ యాత్ర చేద్దాం, ఈలోపు కాసేపు ఒక్క ఆటేద్దామా జోదం అన్నట్ట. ఈ ఆనందం వీడు ఎక్కువ బాగా 7 ఆకులు ఎక్కువ చదివినవాడు జోదంలో. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా జోదం ఆడతాట. చాలా చిత్రమైన వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాడికి ఆనందం వచ్చినా జోదం ఆడతాడు, దుఃఖం వచ్చినా జోదం ఆడతాడు. అదే కీచకుడు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా బుడ్డి వేసుకుంటాడు, రెండింట్లోనూ మందే వాడికి. ఈయనకేమో జోదం అనగానే వెంటనే ఈయన అన్నాడు, జోదమాడుట ఎంత లెస్స, జోదమాడటం ఇప్పుడు ఏమన్నా న్యాయమా, అలా జోదవాడి ఎంతో మంది దెబ్బతిన్నారు, అసలే నువ్వేమో వీరోద్రేకంతో ఉన్నావు, విజయం వచ్చిందనే ఆనందం ఉత్సాహం నిన్ను పట్టుకున్నాయి. ఎప్పుడైనా విజయోత్సాహాలతో ఆనందోద్రేకాలతో ఉన్నవాడితోటి జోదం ఆడకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు కనుక. కాబట్టి ఇది మంచిది కాదు. జోదమాడి ధర్మసూనుండు రాజ్యం బుననుజులను ప్రియాంగనన్ను ప్రణంబుగా గనొడ్డి ఆడి కార్యవడడే అట్లగుట దీనితోడియర్థికీడు. మహారాజా నీకు తెలియదా, ఎంతో పూర్వం జోదమాడి ధర్మరాజు గారు రాజ్యం సోదరులు కట్టుకున్న పెళ్ళాన్ని అన్నిటినీ ఓడిపోయాడు, అడవుల్లో నానాయాత్ర పడ్డాడు, ఇప్పుడు ఎక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నాడో తెలియదు. అటువంటిది అన్నీ విని కూడా మళ్ళీ ఇప్పుడు జోదం ఆడదామంటావు. ఎప్పుడైనా జోదం వల్ల హాని తప్ప చివరికి వచ్చే లాభం లేదు. జోదము చిట్ట చివరికి కీడే తెచ్చి పెడుతుంది, దానివల్ల ఎవ్వరికి లాభం మాత్రం రాదు. అసలు వ్యసనం ఎప్పుడైనా హానియే. అనగానే ఏం పర్వాలేదు, ఇవాళ నేను ఓడిపోయినా పర్వాలా, డబ్బు నీకేగా ఇచ్చేది కానీ అన్నట్ట. సరే నీకోసమని అక్కడ పలకపరిచి జోదం మొదలెట్టాడు ఈయన. ఈ జోదంలో ఈ విరాటుడు పాచికలేయడం మానేశాడు. కంకుభట్ట ఓ కంకు, జంకు గొంకు లేకుండా నా కొడుకు యుద్ధరంగానికి వెళ్లి ఎంతమందిని ఎలా చితక్కొట్టాడంటావు, నాకు తెలుసయ్య బాబు, వాడు కాతర పరిరక్షకుడు, అసహాయ సూర్యుడు, అందుకే నేను ఎప్పుడో వాడు యుద్ధానికి వెళ్ళని క్రితమే భూమింజయ అని టైటిల్ ఇచ్చేశాను నాకు నేనే. నా కుమారుడికి వేరే వాళ్ళు ఇవ్వాలా, మహారాజు గారిని వాడికి ఆ బిరుదు ఇచ్చాను, నిలబెట్టుకున్నాడయ్యా వాడు. అనగానే ధర్మరాజు గారు, మహారాజా ఎంత తెలివి తక్కువగా మాట్లాడతావేంటి, నీ కుమారుడు అక్కడ వెళ్లి కౌరవుల్ని జయించి ఉంటే అది ప్రపంచంలో కల్లా గొప్ప వింత అవుతుంది, ప్రపంచంలో మొట్టమొదటి వింత అవుతుంది. అది 8 వండర్స్ అని ఉన్నాయే, అందులో ఆ వండర్స్ కంటే ఇది వండర్ అవుతుంది. నీ కుమారుడి వల్ల కాదు, ఇదంతా కూడా ఉన్నాడే అది బృహన్నల యొక్క గొప్పతనం అన్నాడు. అనగా నేను చురుగ్గా చూసి, ఏమిటది బృహన్నలంటావు, వాడు ఉట్టి పేడి, నా కుమారుడు వీరాధివీరుడు, రథం మీద కూర్చున్నాడు,
చేతిలో ధనుస్సు పుచ్చుకున్నాడు, బాణాలు వేశాడు, శత్రువులు జయించాడు అని గోపాలకులు చెప్పారు. వినలేదంటే గోపాలకులు అలా చెప్పలేదు, నీ కుమారుడు విజయంతో వస్తున్నాడు అని మాత్రమే చెప్పారు. ఆ విజయం వెనకాతలో ఉన్న ఆ విజయ రహస్యం నీ కుమారుడిని అడిగి తెలుసుకో. నా నమ్మకం ఇది బృహన్నల గొప్పతనం అనగానే పళ్ళు పటపట కొరికి ఇందాక నుంచి చూస్తున్నాను. నా కొడుకు గొప్పవాడంటే నా కొడుకు గొప్పతనం సహించలేక ఎంతసేపు బృహన్నల పేడి పేడి అని ఆ పేడిని పొగుడుతావా బోడి అని చేతిలో ఉన్న పాచికని పటక్కని విసిరేశాడు. పడగలాగా తన చెయ్యెత్తి ఆ చేతిలో ఉన్న పాచికని పటక్కను కొట్ట, గవ్వలవి కదా ఇంతంతలా ఉంటాయి బలంగా, అది పెట్టి పటక్కను కొట్టగానే ధర్మరాజు గారి కుడివైపున పెద్ద దెబ్బ తగిలేసింది. ఇంత గాయం అయ్యింది, నెత్తురు రావడం మొదలుపెట్టింది. అయినా మహాత్ముడు కదా ఆయన, అస్సలు కోపగించకుండా చిరునవ్వు నవ్వుతూ పక్కనే ఉంది అదృష్టవశాత్తు సైరంధ్రి. ఆవిడ ఆ సమయానికి అక్కడికి వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి అజ్ఞాతవాసం అయిపోయింది కదా, ఎక్కడి నుంచి వీళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. అందుకని ఆవిడ అలా కనపడగానే సైగ చేశాడు. పరుగు పరుగును వచ్చావిడ తన చీర చెంగుతో ఆ రక్తం తుడిచింది. ఇంకా రక్తం వస్తోందిట. అందుకని పక్కనే ఒక బంగారపు చెంబులో మంచినీళ్లు తాగడం కోసం పెట్టుకున్నాడు. విరాటరాజు గారు దాహం వేస్తే బంగారు చెంబుతో మంచినీళ్ళు తాగుతాడు. మనం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవట్లా, మన బతుకు కాబట్టి ప్లాస్టిక్ సీసాలు. ఆయనకి ప్లాస్టిక్ సీసా కర్మ ఏమిటి, మంచి మినరల్ వాటర్ తెచ్చుకున్నాడు బంగారపు చెంబుతోటి. ఏమోలండి, ఈ పురాణం అయ్యేలోపు నాకు కూడా బంగారంతో ఏమైనా సీసా చేసి పెట్టినే పెడతారు. రేపటి నుంచి పురాణానికి వచ్చేటప్పుడు ఆ సీసా అలా తెచ్చుకుంటానేమో. అదో పెద్ద సమస్య తెలిసినా, మీరు మహాత్ములు సందేహం లేకుండా బంగారం సీసా చేయించి పెట్టగలరు. కానీ ఆ సీసా తెచ్చుకున్న దగ్గర నుంచి నాకు పురాణం మీద దృష్టి కంటే దాని మీద దృష్టి ఎక్కువైపోతుంది. నా దృష్టి కంటే నా శిష్యులకి బాధ్యత ఎక్కువైపోతుంది. ఎందుకని ఎవడెత్తుకుపోతాడో గురువు గారి సీసానని. ఇది ప్లాస్టిక్ సీసా కనుక ఎవడు పట్టుకుపోయినా పర్వాలా. అందువల్ల బంగారపు సీసా చేయించకపోవడానికి అసలు కారణం అది. మీరు చేయించి ఇచ్చినా నేను మాత్రం కూడా తెచ్చుకోను. పురాణములకు దాన్ని జాగ్రత్తగా లోపల లాకర్లో భద్రపరుస్తాను. ఈ మధ్యన పాములు చాలా తయారయ్యాయి. వాడు చక్కగా లాకర్లో 50-500 కోట్లు తెచ్చేటవాడు వాడు పాము ఇంటి పేరు మహానుభావుడు. అలాంటి పాములాగా మనకి ఈ బంగారం పక్కనెందుకు, దురాశ, ఈ రకమైనవి దౌర్భాగ్యపు ఆలోచనలు అనమాట. సరదా కోసం అప్పుడప్పుడు అలా అంటాం కానీ అవేం పట్టించుకోకండి సుమా. ఎందుకు చెబుతున్నానంటే రాజుగారు గనక బంగారపు చెంబుతోటి నిర్మలమైన జలం ఆ పక్కన పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న ఆ చెంబు దగ్గరికి వెళ్ళి విడ ఈ చీర అందులో ముంచి ఆ రక్తం కడిగి మళ్లీ ఆ తడిగుడ్డతో ఒత్తుతోంది. రాజుగారికి మండదటండి, అది ఆయన మంచినీళ్లు తాగడానికి పెట్టుకున్నటువంటి చెంబు. ఆ నీళ్లలో ఈవిడ కొంగు ముంచి, అది కూడా రక్తపు కొంగు, అది పట్టుకొచ్చి మళ్ళీ ఈయనకి తుడుస్తోంది. అందుకని ఆయనకి దెబ్బ తగిలితే 4 నెత్తురు బొట్లు వస్తే కొంపేమన్నా ములుగుతుందా? పైగా పరపురుషుడికి చెంగుతోటి తుడుస్తావే, గాయాన్ని ఎందుకు తుడుస్తున్నావు, నెత్తురు ఎందుకు తుడుస్తున్నావు? పోని తుడిస్తే తుడిచావనుకో, నేను మంచినీళ్లు తాగడానికి పెట్టుకున్న చెంబులోనే ఆ కొంగుని అలా ముంచాలా అన్నాడు ఆయన. అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మహారాజా మీకేం తెలుసు ఆయన గొప్పతనం. ఒక మహాత్ముడు ఆయన, పరమ సన్యాసి సాధువు ఆయన. ఆ సాధుమూర్తి యొక్క నెత్తురు బొట్లు నేల మీద ఎన్ని పడితే అన్నేళ్లు నీ రాష్ట్రంలో వర్షాలు కొరవు, క్షామం వస్తుంది నీకందావిడ. విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశా, ధరణిపై ఎన్ని బిందువులు దొరగే అన్ని వర్షములు కల్గు ఇందనా వర్ష భయము. ఆయన పవిత్ర వంశంలో పుట్టాడు. పైగా ఇప్పుడు నిజంగా ఆయన మరి సన్యాసి కదా, సన్యాసి వేషంలో కదా అక్కడున్నాడు. పొరపాటును కూడా సన్యాసిని తిట్టకూడదు, కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఎన్నోసార్లు మనం పురాణాలు చెప్పుకున్నాం కదా, కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రం ధరించినంత మాత్రం చేస్తే యతి పూజ్యుడు నమస్కరించాలి. అసలు అతన్ని తిట్టడం, విమర్శించడం మహాపాపం. అందులో కొట్టడమా? విమల వంశంలో పుట్టి సన్యాస స్వీకారం చేసి పుణ్యమైన ప్రవర్తనతో ఉన్న ఈ మహానుభావుడి గొప్పతనం నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే మేమిద్దరం ఒకే కొలువులో ఉన్నాం. ఇతని రక్తము ఎన్ని బిందువులు నేల మీద పడితే అన్ని వర్షములు, అన్ని సంవత్సరములు మీ మత్స్యనగరంలో అనావర్ష భయము, వర్షం పడదు. వర్షం పడపోతే క్షామం వస్తుంది, ఎడారైపోతుంది నీ రాజ్యం. నీ రాజ్యం వర్షాలతో సమృద్ధిగా ఉండాలని, పాడి పంట ఇవన్నీ నీ రాజ్యంలో ఎప్పుడూ ఉండాలనే కోరికతో నేను తుడిచాను. ఇప్పుడు అర్థమయ్యిందా? అయినా ఏ రకంగా చూసినా ఉత్తమ ద్విజుని యొక్క రక్తం నేల మీద పడడం శుభం కాదు అనగా, ఈ లోపు సరిగ్గా ఉత్తర కుమారుడు వచ్చాడు. లోపలికి వద్దాం అనుకుంటున్నాడు అని కాపలవాడు చెప్పగానే ప్రవేశపెట్టు అన్నట్టు ఇది మర్చిపోయాడు.
ఈ హడావిడి మర్చిపోయాడు. ఈ హడావిడిలోనే ఆయన వెనక ముందు ఆలోచించలా. సాధారణంగా దెబ్బ తగిలితే ఆ దెబ్బని భార్య తప్ప పరస్త్రీ తొడవదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే మన వాళ్ళు తుడిచేస్తున్నారు కానీ ఎడాపెడా ఎవరు పడితే వాళ్ళు పూర్వకాలంలో భార్య తప్ప లేదా చెలికెత్తిలు ఎవరైనా పరిచారికలు తొడవచ్చు. ఈ విషయం మర్చిపోయాడు. ఎందుకని ఈలోపు కొడుకు వచ్చాడు కనుక నా కుమారుణ్ణి ప్రవేశపెట్టన్నాడు కాపలవాడితో. ఈలోపు ఆ కాపలవాడిని ఇలా పిలిచి ఈ హడావిడిలో విరాటరాజు గారు ఉండగా విరాటరాజు గారు కొడుకు లోపలికి వస్తున్నాడు కదా అని ఆ పక్కవాడిని పిలిచాడనమాట. ఒరే రండిరా, ఒకళ్ళు దండ పట్టుకురండిరా, ఒకళ్ళు మల్లెపువ్వు దండ, ఇలా చిన్న చిన్న దండలు కాదు గజమాలలు తండి, పెద్ద పెద్ద దండలు తండి, అవి తండి ఇవి తండి అంటున్నాడు కదా. ఈయన ఆ హడావిడిలో ఉండగా కొడుకు యొక్క సన్మానపు ఏర్పాట్లలో ఉండగా ఆ కాపలవాడిని పిలిచి, నాయన ఉత్తర కుమారుడితో పాటు సారథ్యానికి వెళ్లిన బృహన్నలు కూడా ఉంటాడు, అతన్ని మాత్రం నేను చెప్పేదాకా లోపలికి పంపకు, జాగ్రత్త, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చెయ్యనగానే అలాగేనండి అన్నట్ట అని కాపలవాడు బయటికి వెళ్ళిపోయి ఒక్క ఉత్తర కుమారుల వారే లోపలికి రావాలి, బృహన్నల వారిని కాసేపు బయట ఉండమని రాజుగారు చెప్పారన్నట్టు వాడు. దాంతో అర్జునుడు బయట ఉండిపోయాడు, ఈయన లోపలికి వచ్చాడు. ఎందుకని? అర్జునుడు రాగానే ఈ గాయం కనబడిందా వెనక ముందు చూడకుండా చంపవతలు పారేస్తాడు విరాటరాజు గారిని. ఆయనకి ఆ ప్రతిజ్ఞ ఉంది, మా అన్నయ్యని నేను చూస్తూ ఉండగా ఎవడన్నా కొడితే చంపేస్తాను. చూస్తూ ఉండగా నీకు అది గాయం చేశాడనేది తెలుసు కదా, తెలిస్తే ఆగ్రహం పెరుగుతుంది. అన్నగారంటే అతనికి అంత భక్తి. మా అన్నయ్యని దుర్మార్గుడా కొట్టేవట్రా అని ధర్మరాజు వారించేలోపు గాంధీవం ఎత్తు దెబ్బ కొడితే ఏమైపోతాడు. అయితే అదృష్టం ఏమిటంటే యుద్ధం అవ్వగానే అర్జునుడు మళ్లీ యథాప్రకారంగా ఈ గాంధీవాన్ని ఉత్తర కుమారుని ద్వారా జమ్మి చెట్టు మీద పెట్టించేశాడు. ఆయుధాలన్నీ అక్కడ కట్టించేశాడు. కిరీటాన్ని పంపేశాడు, కుండలాలు పంపేశాడు. మళ్లీ యథాప్రకారంగా పేడి రూపంతో వచ్చాడు. వస్తున్నప్పుడే చెప్పాట, ఇదిగో నేను మళ్లీ యథాప్రకారంగా బృహన్నలుగా మారిపోయాను, మనిద్దరం పూర్వంలాగే అక్కడికి ఎడదాం. వెళ్లగానే కౌరవుల్ని ఎవరు జయించారు అని మీ నాన్న అడుగుతాడు. అడిగితే నువ్వే జయించానని చెప్పన్నట్ట. నేను అలా అబద్ధం అండయ్యా, నువ్వు మహావీరుడివి, అసహాయ సూర్యుడివి, కురువీరుడివి. అటువంటి కురువీరుడి యొక్క విజయాన్ని ఉత్తర వీర కుమారుని యొక్క విజయంగా నేను చెప్పుకోలేను. అంతే కావాలంటే సమయ సందర్భాన్ని బట్టి ఏదో చెబుతాలే, అంతేగాని నేను అసత్యం వాళ్లేనే చెప్పేశాడు పాప ఉత్తర కుమారుడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు కూడా గాంధీవం లేదు, పాత ధనుస్సు మాత్రం ఉన్నది. ఆ ధనుస్సు ఎవరిదనమాట? పూర్వం ఉత్తర కుమారుడు పట్టుకెళ్లిన ధనుస్సు, ఆ ఉత్త ధనుస్సు అది. ఆ ధనుస్సుతో ఉన్నాడు. అర్జునుడికి అన్నగారి ముఖం మీద గాయం కనపడితే వెనక ముందు చూడకుండా చేతిలో ఉన్న ధనుస్సుతో అవతలవాడిని కొట్టి చంపే ఒక అలవాటు ఉంది. అందుకని ఇప్పుడు ఆ ధనుస్సుతో వస్తాడు. రాగానే నేను వారించేలోపు విరాటరాజు గారి నెత్తి మీద దెబ్బ కొడతాడు, ఆయన చచ్చిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? తర్వాత మనం ఎన్ననుకున్నా. అందువల్ల అర్జునుడిని బయటే అట్టే పెట్టించడానికి ఎంత ప్రయత్నం చేశాట ధర్మరాజు గారు. ఎంత కరుణాస్వరూపుడు, ఎంత జాగ్రత్త ఆలోచించాలి మనం. ఇవన్నీ ఆలోచన యొక్క గొప్పతనం. మహాత్ముల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అనాలోచితంగా ఒక మాట అన్నామా లాగానం పేకానం. అందుకే పారాయణ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వెనక్కి రాక్కోలేము పీక్కోలేము అనమాట. మేము ఉపన్యాసంలో కూడా ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఎక్కడో ఒక్క ముక్క పట్టుకోవట్లే ఒక్కొక్కడు. ఇక అక్కడి నుంచి చూడండి, వెనక ముందు చూడకుండా ఇంటి ముందు ధర్నాలు, కేసులు, బేషరతు క్షమార్పణలు. మళ్ళీ బేషరత్ అంటే ఒకటి వీడి మొహానికి అర్థం కూడా తెలియకపోయినా సరే ఎవడిష్టం వచ్చినట్టు వాడు రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది ఎప్పుడైనా సరే. ఇంత మాట్లాడతామండి, ఇంత మాట్లాడినా వీడు ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎక్కడో చోట పొరపాటు ఒక్కొక్కసారి రావచ్చు. ఎంతైనా అవతలవాడు కూడా మానవుడే కదా, భూలోకంలో మానవుడిగా పుట్టాడు. అన్నిటికీ మించిది ఒక ఉపన్యాసం. ఈ ఉపన్యాసంలో అనర్గళంగా సాగుతున్న దాంట్లో ఎక్కడో ఒక సందర్భోచితంగా చెప్పిన మాట అది. ఆ ఒక్క ముక్క బయటికి తీస్తారన్నమాట వీళ్ళు. ఈ పాపాత్ములు ఉన్నారే, ఈ 24 గంటల దరిద్రపు ఛానల్ ఒకటి ఉంది హైదరాబాద్ లో. ఆ ఛానల్ వాడి పని ఏమిటంటే ఎక్కడ ఏం దొరుకుతుంది ఇంకా ముందు వెనక చోటవాడు ఇంకొకటే మాట అంటాడు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు వస్తుంది అంటే ధర్మరాజు గారి ఆలోచన విధానము, ధర్మరాజు గారు ఎంత జాగ్రత్తగా పనులు చేశాడు, ఎంత దూరదృష్టి ఉంది, ఇవి తెలుసుకోవాలి. అందుకే అర్జునుడిని బయట ఆపాడు. ఇప్పుడు ఉత్తరుడు లోపలికి వచ్చాడు. రాగానే ఆనందం పట్టలేక విరాటరాజు గారు కౌగిలించుకుని ఎవరక్కడ దండలు సెంట్లు పట్టుకురండి, పెర్ఫ్యూములు కొడదాం అనేలోపు నాన్న అని వినయంగా నమస్కరించి, నిజానికి ఈ విజయం నాది కాదు, ఆ విజయానికి అర్హుడు మరొకడున్నాడు అనగానే నీది కాదా అన్నాడు మళ్ళీ దిగజారిపోయి. మరి ఎలా వచ్చిందిరే విజయం అంటే, నాన్నగారు ముందు స్థిమితంగా కూర్చొనివ్వండి అని కూర్చున్నాక ఆ తర్వాత ఇటువైపు చూశాడు, కుడివైపు. ఇప్పుడు కంకుభట్టి ఎవరో తెలుసు కదా, అందుకని తెల్లబోయి ఈ మహానుభావుడికి నుదుటి గాయం ఏమిటి అంటే, నేను నీ విజయాన్ని పొగిడా, ఈయనేమో
బృహన్నల వల్ల నీకు విజయం వచ్చిందన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి చేతిలో ఉన్న సారితో కొట్టాను, పాచికతో కొట్టాను. కానీ ఎంత పొరపాటు చేసావు నాన్న. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? చాలా ఉత్తముడు. ధర్మరాజు అని చెప్పడానికి వీల్లేదు, అర్జునుడి యొక్క అనుజ్ఞ లేదు కదా, అందుకని ఆయన మహాత్ముడు. అటువంటి మహాత్ములు ఏమంటే అది అన్నారు, వారు ఏమంటే అది సత్యం. అటువంటి వాళ్ళను తొందరపడి చేయి చేసుకుంటావా? వెళ్ళు, కాళ్ళ మీద పడి క్షమార్పణ కోరన్నట్ట. వెంటనే ఈయన కూడా భయపడిపోయి, కంకు భట్టు నన్ను క్షమించు, భట్టు భట్టు నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు, విడిచిపెట్టన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా నువ్వు ఉత్తముడివయ్యా, క్షణికోద్రేకం వస్తుంది తప్ప నీ అంత మంచివాడు లేడు. అసలు నాకు కోపం ఏమిటి నీ మీద? నీ వంశములకు నా వల్ల ఎప్పుడూ కూడా మేలే తప్ప కీడు జరగదన్నట్ట. అనగానే విరాటుడి యొక్క క్షమార్పణ అయ్యాక ఇప్పుడు ఉత్తర కుమారుడు చెప్పాడు, నేను యుద్ధరంగానికి వెళ్ళా, వణికిపోయాను. అప్పుడొక దేవ సమానుడు, ఒక దేవపుత్రుడు, ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అంటే ఇంద్రుడి కొడుకు అని చెప్పకుండా ఇలాగా రహస్యంగా చెప్పాడనమాట, అన్యాపదేశంగా చెప్పాడు. ఒక దివ్యపుత్రుడు వచ్చాడు, ఒక దేవకుమారుడు వచ్చాడు. భయపడుతున్న నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యం చెప్పి సారథిగా చేసుకున్నాడు. అద్భుతమైన విల్లు ధరించాడు. తన పరాక్రమంతో ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి అందరినీ చీల్చి చెండాడాడు. దుర్యోధనుడిని విరగ్గొట్టాడు, అనరాని మాటలు అన్నాడు. తద్వారా మనకి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. అన్నిటికంటే ముందు యుద్ధానికి వెళ్లే ముందే మన గోవుల్ని విడిపించి మన గోపాలకుల ద్వారా ఇక్కడికి పంపేశాడు. ఈ విధంగా ఆ దేవకుమారుడి దయ వల్ల మనకి విజయం వచ్చిందనగానే విరాటరాజు తత్తరబడిపోయి, ఏడి ఆ దేవకుమారుడిని పిలుస్తాను, నా కొడుకును నాకు దక్కించిన పుణ్యాత్ముడిని సత్కరిస్తానంటే ఆయన అప్పుడే అదృశ్యం అయిపోయాడు. అంటే వాడు మాయమైపోయాడుగా. అర్జునుడు పోయి అర్జునుడి స్థానంలో మళ్ళీ బృహన్నలు వచ్చాడు. కిరీటం అన్ని ఎగిరిపోయాయి. ఆయనకున్న అదృష్టం ఏంటంటే, కిరీటమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది, రా అంటే వస్తుంది. కుండలములు కూడా పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి. మనమైతే ఇలా పేకాలి, పెట్టుకోవాలి. మళ్ళీ ఎవడన్నా పోగొట్టేస్తే, లేకపోతే మనమే పోగొట్టుకుంటే బజారుకి వెళ్ళి కొనుక్కోవాలి, లేక ఎవరినన్నా కొనమనాలి. కానీ ఆయన కుండలములు రమ్మన్నప్పుడు వస్తాయి, పొమ్మన్నప్పుడు అదృశ్యం అయిపోతాయి. అందువల్ల అవన్నీ అదృశ్యం అయిపోయి యథాప్రకారంగా పేడి రూపం ధరించాడు ఆయన. ఆ విషయాన్ని ఇంకొక కోణంలో ఏం చెప్పాడనమాట, ఆయన అదృశ్యుడయ్యాడు అంటే వేషం మార్చుకున్నాడు. రేపో మాపో వస్తాడు, మనల్ని చూస్తాడు, మనం ఆయన్ని సత్కరించుకుందాం అనగానే హమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఆ రాత్రి ఇంకందరికీ పండగ కింద ఉందనమాట. ఊళ్ళో వాళ్ళందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారట. ఎవరి పండగల్లో వాళ్ళు ఉన్నారు కదా, అందుకని ధర్మరాజు లోపు సైరంధ్రికి సైగ చేశాడు. సైరంధ్రి ద్వారా వర్తమానం వెళ్ళిపోయింది. ఆఖరణ ఈ సైరంధ్రి ద్వారా అన్ని వార్తలు తెలుసుకుని పాండవులు ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. ఇంతకీ సైరంధ్రికి ఆయన చెప్పింది ఏమిటనమాట, ధర్మరాజు గారి రహస్య మందిరంలోకి రాత్రి 10 గంటల వేళ అందరూ రావాలి. అందరూ వచ్చారు. ముందుగా భీముడు వచ్చాడు, అన్నగారి పక్కన కూర్చున్నాడు, నమస్కరించి. తర్వాత నకులుడు, సహదేవుడు, సైరంధ్రి వచ్చాక ఆఖరణ అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు మాత్రం గుడ్డను అడ్డంగా కట్టుకుని తలెత్తకుండా మాట్లాడుతున్నట్ట. మాట్లాడుతూ ఉంటే అర్జునుడు అన్నాడు, ఏదో తేడా జరిగింది వాళ్ళ. నేను ఉత్తర గోగ్రహణమునకు వెళ్లడం, కౌరవులు జయించడం అన్నగారికి ఇష్టం లేకపోవటం వల్ల అన్నగారు నాతో మాట్లాడడం లేదా, లేక ఆ గోగ్రహణానికి వెళ్లడంలో నేను ఏదైనా అపరాధం చేశానా, లేక మరేదైనా పొరపాటు నా వల్ల తెలియకుండా జరిగిందా? ఎందుకంటే ఇందాక ఉత్తర కుమారుడితో సభలోకి రాకుండా నన్ను కాపలవాడు ఆపాడు. ఆపడానికి గల కారణం ఏమిటో నాకు వెంటనే అర్థమైంది. నా తెలివితేటలతో కనిపెట్టాను. అన్నగారే అతన్ని వెంటనే నన్ను ప్రవేశపెట్టవద్దని చెప్పినట్టుగా నాకు తెలిసింది. తర్వాత కూడా కాసేపు నాకు వెళ్ళినప్పుడు అన్నగారు తలకాయ పక్కకి తిప్పుకున్నాడు. అప్పుడు అన్నగారితో మాట్లాడడానికి, చూడడానికి, ముఖాముఖి చూడడానికి కుదరలేదు. ఇప్పుడు రమ్మని కబురు పెట్టాడు. తీరా వచ్చాక మీతో చూస్తున్నాడు, మీతో మాట్లాడతాడు, నాకేసి చూడడంలో తల వంచుకున్నాడు, ముఖానికి అడ్డంగా గుడ్డ పెట్టుకున్నాడు. నేను ఏదైనా పొరపాటు చేశానా అని కన్నీళ్లు పెట్టుకుని అన్న కాళ్ళ మీద పడితే ఆయన సంభ్రమంతో కంగారు పడి ఆ గుడ్డ తీసి, నాయనా ఇది కారణం, అందువల్ల నీకేసి చూడలేదు అన్నట్ట. ఇది కారణం అని చూపించగానే ఏమిటని చూశాడు ఆయన. ధర్మరాజు గారి నుదుట ఒక గాయం, లోతైన గాయం. ఆ నెత్తురు కొంచెం గడ్డగట్టింది, పైన ద్రౌపది కాస్త మందు పూసింది, గుడ్డతో తుడిచింది కదా. అది చూసి వణికిపోయి, నీ నుదుట గాయం అయ్యిందా? ఆ గాయము నేను చూడకూడదు, చూస్తే నాకు కోపం వస్తుందని ఇందాకటి నుంచి నీ ముఖం నాకు చూపించట్లేదా అని ఆశ్చర్యపోయి, ఎలా అయ్యింది ఈ గాయం చెప్పన్నాడు అర్జునుడు. అప్పటికే అర్జునుడు క్రోధంతో తోక తొక్కిన పాము అయిపోయాడు. తోక తొక్కిన నల్లతాచు పాములాగా నిగనిగలాడిపోతూ బుస్సులు లేచిపోయాడు అనమాట. భీముడు లేచిపోతున్నాడు. ఆగండి ఎందుకని తొందరపడతారు? ఏదో
విరాటరాజు గారు నేను సంతోషంతో జోదమాడాం. అప్పుడు నేను నిన్ను పొగిడాను. బృహన్నల యొక్క అనుగ్రహముతో ఉత్తర కుమారుడికి విజయం వచ్చింది అన్నాను. తన కుమారుణ్ణి కాదని నిన్ను పొగుడుతున్నందుకు ఆయన కోపం తట్టుకోలేక చేతిలో ఉన్న పాచిక విసిరాడు. ఆ పాచిక నాకు తగిలింది, దెబ్బ తగిలింది. ఇంతోటి దానికి ఎందుకంత కోపం అనగానే తన కొల్లది ఎర్రుగని ఆ దుర్మార్గుణ్ణి, తన పరిమితి, తన బలం ఎరగని వాణ్ణి, నీలాంటి మహానుభావుడి గొప్పతనం గుర్తించలేక కొట్టిన వాడిని క్షమిస్తానా? ఈ క్షణమే వెడతాను. ఎక్కడ నా గాంధీవం వెళ్లి తెచ్చుకుంటాను. వాణ్ణి, వాడి పిల్లల్ని, వాడి పరివారాన్ని, ఈ మత్స్య నగరాన్ని నుగ్గు నుగ్గు చేసేస్తాను అని అర్జునుడు రివ్వులు లేచిపోతూ ఉంటే, అక్కడ దాకా ఎందుకు తమ్ముడు, నేను చాలదా? ఈ భుజబలంతో ఓ చెట్టు పీక్కొచ్చి వీళ్ళందరినీ చుట్టుబెట్టి మట్టు పెట్టి ఆ తర్వాత ఈ రాజ్యం అంతా అన్నగారికి ఇస్తాననగానే ఇద్దరిని తట్టి కూర్చోబెట్టి అక్కటక్కట ఏమిటిది ఈ తొందరపాటు ఏమిటి? అక్కట ఎంతక ముందరన్ మనలనా అతడెరుంగబోడు. అతడు అసలు మనల్ని ఎరుగునా? అతనెవరో మనకి తెలుసు, కానీ మనమెవరో అతనికి తెలియదు. ఆ పుణ్యాత్ముడికి మనం పాండవులు అని చెప్పామా? చెప్పలేదు. మారువేషంలో వచ్చాం. మనం ఏదో ఉద్యోగం కోసం వచ్చాం. మన ముఖం కూడా అతనికి తెలియదు. ముఖ పరిచయం లేకపోయినా ఆదరించి కొలువిచ్చి సంవత్సర కాలం కడుపులో పెట్టుకు చూశాడు. ఇవాళ ఏదో తొందరపడి ఒక దెబ్బ కొట్టాడని వాడిని దెబ్బ చేసేస్తావా, చంపేస్తావా? ఇదా మనం చేయవలసిన పని? ఇదా మనం చూపించవలసిన కృతజ్ఞత? మహాత్ముడు అతడు. మన మన్ననలకి తగినవాడు, మన సత్కారానికి అర్హుడు, సంహారానికి కాదు. ఇప్పుడు రేపు పని చేద్దాం. మనం రేపొద్దున వేషాలు మార్చుకుందాం. నేను మీరు యథా ప్రకారంగా ధర్మరాజుగా, భీముడిగా, అర్జునుడిగా వేషాలు వేసుకుని సింహాసనం దగ్గరికి ఎడతాం. అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను. నేను ధర్మరాజునని తెలిసాక కూడా అప్పుడు అతడు ఏదైనా అపచారం చేస్తే అప్పుడు చూసుకుందాం. మీకు ప్రతిజ్ఞ ఉన్నది నిజమే, మీ అన్నగారిని ఎవరైనా కొడితే వాడి అంతం చూస్తామని. కానీ అది అన్ని వేళలా కాదు. తెలియక చేసిన అపరాధానికి ఎప్పుడూ కూడా శిక్ష వెయ్యకూడదు. తెలిసి చేస్తే అప్పుడు శిక్ష వెయ్యాలి. రేపు ఉదయమే మనందరం విరాటరాజు గారు కొలువులోకి రావడానికి ఒక అర్ధగంట ముందుగా సభలోకి వెళ్ళిపోదాం. నేను సింహాసనం మీద కూర్చుంటాను, పక్కనున్న ఆసనాల్లో మీరు కూర్చోండి. అప్పుడు చూద్దాం ఏం చేస్తాడు అన్నాడు ఈయన. ఈ విధంగా అందరూ నిర్ణయించుకున్నారు. హాయిగా కాసేపు పడుకున్నారు. తెల్లవారుజామున లేచి స్నానం, సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. ఠీవిగా ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని, తెల్లని బట్టలు ధరించి, తెల్లని గంధం పూసుకుని, తెల్లని దండలు వేసుకుని ధర్మరాజు గారు వచ్చి, సోదరులు తన కూడా వస్తూ ఉండగా, నలుగురు నాలుగు దిగ్గజములా అన్నట్లుగా వస్తూ ఉండగా, లేక నలుగురు దిక్పాలకులా అన్నట్టుగా, లేక శ్రీ మహావిష్ణువు యొక్క 4 చేతుల్లో వస్తూ ఉండగా ఈయన విష్ణువులో కూర్చున్నట్ట. ఏం ఉపమానం రాశారండి వ్యాసుల వారు. ధర్మరాజు గారు విష్ణువుట. విష్ణువుకి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతులే వరసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఏం విష్ణువుకి అనంత బాహువులు ఉంటాయి కదా అంటే, కోరికలు తీర్చడానికి సాధారణంగా చతుర్భుజుడయ్యే ఉంటాడు ఆయన. అందువల్ల ఇప్పుడు భూలోకంలో వాళ్ళ కోరికలు తీర్చడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి చతుర్భుజుడైన విష్ణువులో కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ పక్కన 2 ఆసనాలు లాక్కుని వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద గద్దెలు, ఒకవైపున భీముడు, ఒకవైపు అర్జునుడు, ఒకవైపు నకులుడు, మరోవైపు సహదేవుడు కూర్చున్నారు. సైరంధ్రి మాత్రం దూరంగా వెళ్ళింది. అప్పుడే వెళ్లి సింహాసనం పక్కన కూర్చోలేదు. ఇంకా బయటపడడం ఇష్టం లేదు ఆవిడ. అవసరాన్ని బట్టి చూద్దామని దూరంగా ఉంది ఆవిడ. వీళ్ళు ఇలా కూర్చునుండగా ఈయన యథాప్రకారంగా ముచ్చటగా స్నానం చేసి కిరీటం పెట్టుకుని విరాటరాజు గారు తన పరివారంతో ఉత్తరుడితో కలిసి సింహాసనం మీద కూర్చోడానికి కొలువులోకి వచ్చాడు. కొలువులోకి రాగానే ఎదురుగుండా ధర్మరాజు గారు టీవీగా కూర్చునున్నారు. పళ్ళు పటపట కొరికాడు. అందులో నిన్నటి నుంచి కొంచెం అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి కదండి. మీరెన్ని చెప్పండి, మనిషి యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంత పూర్వం ఆయన పాండవులు కొలువులోకి వచ్చినప్పుడు నా రాజ్యం కావాలంటే కోరుకోండి అన్నాడా? తర్వాత నిన్నగాక మొన్న దక్షిణ గోగ్రహణంలో ధర్మరాజుని నువ్వు నాకు ప్రాణదానం చేశావు, ఈ రాజ్యం నీదన్నాడా? అంటాం నాలికతో. కానీ నిజంగా వాడు ఆ రాజ్యం మీద కూర్చుంటే అప్పుడు అసలు మనిషి బయటకు వస్తాడు. అప్పుడప్పుడు చాలా చోట్ల అలాగే ఉంటుంది. కొంతమంది ఇళ్ళకి ఎడతాను కదా, వెళ్ళినప్పుడు పూర్వం ప్రవచనం చేసేటప్పుడు చాలా కాలం క్రితం ఒక్కొక్కళ్ళు మా ఇంట్లోనే ఉండండి అనేవారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు గురువుగారు ఈ ఇల్లు మీదే అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అంటారా? అలా అన్నారు కదా అని మనం వాడుకున్నామా? గురువుగారు చూసా వెనక ముందు తోడకుండా మనకి చెప్పకుండా సబ్బు వాడేశాడంటారు. అందువల్ల ఈ కబుర్లు తొందరపడి నమ్మకూడస్తామా? అందుకనే మనం మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎన్ని చెప్పండి, గురువుగారు మీ సొంతం అనుకోండి అంటారే, సొంతం అనుకుని మనం నిజంగా పని మొదలెడితే మన అంతం చూస్తారు. అందువల్ల ఇవి మానవ ప్రకృతులు. అదే విరాటపురం చెబుతున్న మాట. ధర్మరాజు గారిని ఈ రాజ్యం నీది, నన్ను నీ సేవకుడిగా భావించి నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించంటే ఆయన నాకు వద్దయ్యా బాబు అన్నాడా?
ఇప్పుడు వచ్చి సింహాసనం మీద కూర్చోగానే పళ్ళు పటపట కొరికి, ఇది ఏమి కంక నీ ఉన్మద వృత్తిని శంకలేక నా గద్దియపై పదిలంబుగా కూర్చుంటితివి, పదిలంబుగా కూర్చుండితివి అదియునుగాకిప్పుడు డిగవహంకృతి తోడను. ఏం కంక, ఏం ఉన్మాదం పెరిగిందా, పెచ్చ పెరిగిందా? శంక లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా నిశ్శంకగా నా పీఠం మీద సింహాసనం మీద దర్జాగా కూర్చున్నావు. పదిలంగా కూర్చోవడం అనే మంచి పదం వాడారు ఇక్కడ దగ్గర గారు. హాయిగా సుఖంగా కూర్చున్నావా? పోని కూర్చుంటే కూర్చున్నావు, సరదాగా ముచ్చటపడి కూర్చోవచ్చట. కానీ రాజుగారు వచ్చాక లేవాలిగా. అదియునుగా ఇప్పుడు డెగవు అహంకృతి తోడను. అహంకారంతో రాజుగారు వచ్చినాక కాలు మీద కాలు వేసుకుని దెక్కుండా కూర్చుంటావా? నీకు బాగా కొవ్వు పెరిగినట్టుంది, నేను అటు నుంచి చూస్తున్నాను అనగానే అర్జునుడు లేచి నిలబడి చిరునవ్వు నవ్వుతూ, ఆయన ఆ సింహాసనం మీద కూర్చోడానికి పనికిరావంటావా? ఆ మహానుభావుడు, అంతటి గొప్పవాడు ఆ బుల్లి సింహాసనం మీద, చులకనైన సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు కాడా? ఆయన ఎవరనుకుంటున్నావు? నడదివియలు చేసే నగరికి మాణిక్య మకుటముల్ పూనిన మనుజపతులా తగునాజ్ఞ సూయాణముగా నొనరిల్చే మంచిగా నేల 4 చెరగులకును ప్రీతార్థి జనుల సతేతన త్యాగధ్వజములుగా అన్ని దేశముల నిలీపే దిక్కులన్నెంటను తెలుపారు పూతకావిల్చె ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్య భాష మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావని రమణ ఇతడు. అసలు ఇటువంటి పద్యములు ఒక పిక్చరైజేషన్, దృశ్య చిత్రీకరణ. మహానుభావులైన ఎంతో మంది రాజులు ఈ భూమి మీద ఉన్నారు. ఆ రాజులు నెత్తి మీద ఏం పెట్టుకుంటారు? కిరీటాలు పెట్టుకుంటారు. అవి బంగారు కిరీటాలు. ఆ కిరీటాల మీద ఏమున్నాయి? నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నములు చీకట్లో ధగ 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 వెలిగిపోతున్నాయి. ఈ రాజుగారి దర్శనం కోసం రాత్రిపూట రాజులు వచ్చారట. ధర్మరాజు గారిని చూడడం కోసం రాత్రిపూట ఆయన భవనానికి రాజులు వచ్చారు. ఆ రాజులు ఎలా ఉన్నారు చూడడానికి? నడిచే కాగడాల్లో ఉన్నారట. కాగడ రాత్రిపూటే కదా వెలిగిస్తాం. ఆ కాగడ ధగ ధగ వెలుగుతుంది, చీకట్లో బాగా కాంతిస్తుంది. ఇక్కడ వేరే కాగడా లేదు. ఏమిటి కాగడా? వీళ్ళ నెత్తి మీద కిరీటం. ఆ కిరీటం బంగారు కిరీటం కాబట్టి చీకట్లో ధగధగలాడుతోంది. ఆ కిరీటానికి 9 మణులు ఉన్నాయి. ఒకటి ఎరుపుగా, ఒకటి పచ్చగా, ఒకటి ఆకుపచ్చగా, ఇలా రకరకాల రంగుల్లో వెలిగిపోతున్నాయి. ఈ రంగురంగుల మణులతో కూడిన కిరీటములు చీకట్లో వెలిగిపోతున్న కాగడాల్లో ఉన్నాయి. ఆ కిరీటములు ధరించిన రాజులు నడుస్తూ ఉంటే దివిటీలు నడుస్తున్నట్టుగా ఉన్నాయిట. కిరీటములు ధరించిన మహారాజుల్ని నడిచే కాగడములుగా మార్చిన మహానుభావుడు ఆయన. అసలు ఏం పాదం అండి? మొదటి పాదం నడదివియలు అంటే నడిచే దివిటీలుగా రాజుల్ని చూపిస్తున్నాడు ఆయన. ఆ రాజులు నడిచే దివిటీలుగా ఎందుకున్నారు? నెత్తి మీద కిరీటాలు ఉండడం వల్ల. ఆ కిరీటములు ఎందుకు అలా వెలుగుతున్నాయి? అవి బంగారంతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడడం వల్ల. ఇంకా ఆయన వేరే ప్రపంచాన్ని పరిపాలించక్కర్లా, యుద్ధానికి వెళ్ళక్కర్లా, దండయాత్రకు వెళ్ళక్కర్లేదట. సహజంగా ఎవరైనా ఇతరులను బెదిరించి దండయాత్ర చేసి వాళ్ళని అదుపులో పెట్టాలి. కానీ ఈయన ఇక్కడ కూర్చుని ఆజ్ఞాపిస్తే ఈ ఆజ్ఞ 4 దిక్కులకి వెళ్లి వాళ్ళందరూ తమను తాము ధర్మరాజు గారు జయించగా ఓడిపోయిన సామంతులుగా భావించి ఆయన చెప్పిన మాట చేస్తారు. ఆయన ఆజ్ఞయే శత్రువులను శిక్షించి దారిలో పెట్టి వాళ్ళ చేత పనులు చేయిస్తోంది. ఒక్క ఆజ్ఞతో నేల 4 చెరగులని ఏలుతున్న మహానుభావుడు ఆయన. సాధారణంగా ఎవరైనా జెండాలు పుచ్చుకుని ఊరేగాలి, తమ కీర్తి చాటుకోవాలంటే ఏం చేస్తారు? జై హో, ఇదిగో మా జెండా, మా జెండా. ఏది గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్ జెండా ఎగురుతుంది, తర్వాత వాళ్ళ జెండాలు కింద పడతాయి. కానీ ఆయనో తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దానం చేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళంతా దేశాలు తిరుగుతున్నారు. వాళ్లే వెళ్లి ధర్మరాజు గారు దాత, ధర్మరాజు దాత అని చాటుతున్నారు. ఈ చాటుతున్న వాళ్ళు నడుస్తున్న జెండాలట, త్యాగధ్వజములట.
ధర్మరాజు గారి త్యాగమును చాటుతున్న ధ్వజములు జెండాల కింద ఉన్నారు వాళ్ళు. అంటే ఆయన ఎంతమందికి దానం చేశాడు, ఎంతమంది ఎన్ని చోట్ల జెండాల్లో తిరుగుతున్నారో ఆలోచించండి. మనం జెండా వందనానికి కూడా జెండాలు కట్టాం, కానీ ఊరూరా ఆయన దగ్గర దానం పుచ్చుకున్నటువంటి అర్ధులు ఉన్నారు. ఆ అర్ధులే జెండాలు, ధ్వజములు. ఇంకా ఆయన కీర్తి తెల్లని స్వచ్ఛమైన కీర్తి. ఆ కీర్తి 4 దిక్కుల్ని వెల్లపూసినట్టు చేస్తోంది. అనగా ఏ దిక్కుకి వెళ్ళినా ఆ దిక్కున ధర్మరాజు గారిని అందరూ పొగుడుతున్నారు. ధర్మరాజు గారి కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. ఆ మహానుభావుడేతడు రాజసూయమనే యజ్ఞం చేసిన మహావీరుడు ఈయన. నిత్యం సత్య తప్ప మరొకటి పలకడు. సత్య భాష మహావ్రతశాలి. నిత్యము సత్యమే పలుకుతాడు. సత్యం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు అని నిరూపించి బొంకు పలకాల్సి వస్తే వ్యంగ్యంగా పలుకుతాడు. అంటే ద్వంద్వార్థం వచ్చేలా పలుకుతాడు తప్ప మాట వరసకు కూడా అసత్యమాడని మహాత్ముడి ఈయన. పాండురాజు అనే ఒక పాల సముద్రంలో పుట్టిన చంద్రుడి ఈయన. సముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు కదా. పాండురాజు గారి వంశమే ఒక పాల సముద్రం. ఆ పాల సముద్రంలోంచి పుట్టిన రాజు. రాజు అంటే చంద్రుడు అని అర్థం. ఆ మహాత్ముడే ధర్మరాజు. ఓ మత్స్యదేశపు రాజా ఈయన ధర్మరాజు. ఇతడికి ఏమని పేరో తెలుసునా? ఈతడజాత శత్రుడు మహింతగా దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్క నరుహుడు ఉద్యోతితమూర్తి కౌరవ కులోద్వహుడార్య నికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుత గద్దియకును తగడే నరేశ్వర. ఓ రాజా, ఈతడు ధర్మరాజు. ధర్మరాజు అండం కాదు, అజాతశత్రుడని ఈయనకి బిరుదు. మాట వరసకు కూడా ఎవరిని తన మనస్సులో శత్రువుగా భావించి వాళ్ళని చంపడు. దిగ్విజయం చేసిన వాడు. అంతకంతకి ఇంకా చదవాలి, ఇంకా విద్య పెంచుకోవాలి అనే కోరిక కలిగిన వాడు. సాధారణంగా కొంతమంది చదువుకున్నాక ఏదో ఉద్యోగం కోసం చదువుతారు, ఆ తర్వాత వాడి సర్టిఫికేటే తప్ప అక్కడికి వెళ్ళాక ఇంకేం ఉండదు. హాయిగా టీవీ చూడడం, పడుకోవడం, పెన్షన్ నెలకింత టెన్షన్గా పింఛను పుచ్చుకోవడమే తప్ప ఇంకా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలని ఉండదు. ఈయన యావజ్జీవితం ఎప్పటికప్పుడు ఇంకా 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 కొత్త విద్యలు అభ్యసించాలి అనే కోరికతో ఉంటాడు. అందుకని విద్యాతిశయార్థి. వాసవు మహాసనమైనను నెక్క నరుహుడు.